మా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ కామన్గా మా దగ్గరికి వచ్చి చెప్పేది మెడ నొప్పి. ఈ మెడ నొప్పి అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, అంటే 100లో 95 మందికి వాళ్ళు కూర్చునే పోస్చర్ వల్ల, వాళ్ళు చేసే పని వల్ల వస్తుంటుంది. మెడ నొప్పిలో మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సార్ ఇక్కడ నొప్పి వస్తుందండి, చెయ్యి లాగుతోందండి, లేదా ఈ భుజం వరకు లాగుతోందండి అని నాకు చాలా మంది కంప్లైంట్ చేస్తారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, మనం సపోజ్ ఒక బరువు మనకు అలవాట్లేదు అనుకోండి, మనం చేసామనుకోండి, అప్పుడు మన చేయి పీకుతుంది కదా, అలాగే మెడ కూడా. మనం ఎప్పుడైతే దాన్ని స్ట్రెస్ చేస్తామో, అంటే మనం మెడ ఇలా కిందకు పెట్టి ఎక్కువసేపు చూడటం కానీ, లేదా మెడ ఇలా పైకి చేసి ఎక్కువసేపు ఉంచడం కానీ, లేదు మన షోల్డర్ని ఇలా ఈ లెవెల్లో కాకుండా ఇలా భుజం కన్నా పైనెత్తి పనిచేయటం వల్ల కానీ, ఇవన్నీ మన నెక్ మీద స్ట్రెస్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ చేస్తుందో అప్పుడు ఆ మెడ పీకుతూ ఉంటుంది. ఇది మనం తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ స్ట్రెస్ చేసే యాక్టివిటీస్ తగ్గించాలి. ఇప్పుడు మోస్ట్ కామన్గా ఉన్న ప్రాబ్లమ్ సెల్ల చూడటం. ఆ సెల్ల చూడటానికి ఏంటంటే ఇలా పైన పెట్టి చూసుకోవాలి. రెండవది, ఈ మెడ కండరాలని బలానికి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే ఈ చేతిని ఇలా వెనక్కి పెట్టి గట్టిగా వెనక్కి తోస్తూ ఆపడం, ముందుకు తోస్తూ ఆపడం, ఈ పక్కకు తోస్తూ ఆపడం, ఈ పక్కకు తోస్తూ కిందకు తోస్తూ ఆపడం, ఇలాంటి ఎక్సర్సైజులు చేయాలి. అలాగే షోల్డర్ కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఎప్పుడైతే ఈ మజిల్స్ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయో వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఆ యాక్టివిటీని అవాయిడ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద నెక్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వస్తుంది.